తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన కల్తీ పాలు ఘటనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి తెలిపారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మానిటర్ చేస్తున్నారని, బాధ్యులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. దాదాపు 80 మందికి పైగా రక్త నమూనాలు సేకరించామని, 3 రోజుల్లో ల్యాబ్ రిపోర్టులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నిజానిజాలు బయటపడి కల్తీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీ పాల విషయంలో ఇప్పటికే 4 మృతి చెందారు. 16 మంది కూడా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ని మనం తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇదైతే ఇప్పుడు ఈ ఘటన జరిగిందో ఈ ఘటన సీఎం గారి దగ్గర నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, మీది ఏ కార్యక్రమాలు చేస్తారు? పూర్తిగా జిల్లా యంత్రాంగం కానివ్వండి, రాజకీయంగా యాక్టివ్గా ఉండే కూటమి నాయకులందరూ కూడా ఇంట్లో ఒక యుద్ధ ప్రాతిపదికన సమగ్రంగా రెస్పాండ్ అవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దాదాపు 4 అయితే మరణించారు. వారికి 10 లక్షలు చొప్పున వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు బాబు గారు. అదేవిధంగా ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో 7 అంటే ఎక్కువగా వృద్ధులే, అంటే 60 సంవత్సరాలు పైబడి ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. ఆ 7 కూడా అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. కిమ్స్ హాస్పిటల్లో 3 పిల్లలు చిన్నారులు, ఒక 3 రెయిన్బో హాస్పిటల్లో వారు ఉన్నారు. సో వారికి పూర్తి స్థాయిలో అడ్వాన్స్ ట్రీట్మెంట్ జరగాలని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. ఒక చిన్నారికి అయితే సిఆర్ఆర్టీ అనే ఒక పరికరం వారికి అవసరమైంది. అది కూడా హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది రెయిన్బో హాస్పిటల్లో. సో పూర్తి స్థాయిలో వారికి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇచ్చి పూర్తిగా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడం కానీ, అదే రకంగా ఇప్పుడు ఈ సంఘటనపై మళ్ళీ అంటే 10 లక్షల దగ్గర ప్రకటించారు. అదే రకంగా వాళ్ళ బంధువులు కానీ లేదంటే వాళ్ళ ఇంటికి కానీ చాలామంది వచ్చి వెళ్ళి ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించిన శాంపిల్స్ కానీ ఏమైనా తీసుకోవడం జరిగింది? అంటే వచ్చి వెళ్ళినా కాదండి. అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ పాలు ఏవైతే సరఫరా అయిందో దీంట్లో కల్తీ జరిగిందనేది ప్రాథమిక నిర్ధారణ. ఈ పాలు దాదాపు 109 కుటుంబాలు, 109 ఇళ్ళకి, అంటే 120 లీటర్లు 109 ఇళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 109 ఇళ్లలో కూడా ఇవాళ ఆదిరెడ్డి గారు వాసు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇక్కడ లోకల్గా మీరు చూస్తే వెనక మెడికల్ క్యాంప్ పెట్టి ఎవరెవరి ఇళ్లలో అయితే వారు సప్లై చేయడం జరిగిందో వారందరికీ కూడా బ్లడ్ టెస్ట్ కానీ ఇతర టెస్టులు చేస్తున్నారు. అయితే మీరు గమనించినట్లయితే ఈ 14 మంది కూడా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వారికి కిడ్నీ ఫెయిలియర్ అవ్వటం, మూత్రం రాకపోవడం, పూర్తిగా విపరీతమైనటువంటి పొట్టనొప్పి రావడం జరిగింది. సో అటువంటి కండిషన్స్ ఇంకా ఎవరిలోనే ఉన్నాయా అంటే బాగా పెద్దలు, అంటే 60 ఏళ్ళు పైబడి 3 ఏళ్ళు లోబడి ఉన్న వారికి బాగా ఎఫెక్ట్ చూపించింది. కానీ ఇంకా యువకులు కానీ కొంచెం ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, బయట తెలియకపోవచ్చు. అలాంటి వారు కూడా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ఇవాళ ఈ టెస్టులు చేయడం జరుగుతుంది. కొందరు మాకు నొప్పి ఉంది అని చెప్పేసి వస్తున్నారు. వారికి కూడా ఈ టెస్టులు నిర్ధారించిన తర్వాత వారికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాకినాడలో చనిపోయిన ఆవిడ అనంతలక్ష్మి అనే ఆవిడే, అంటే ప్రభుత్వం చెప్పే లెక్కలేమో 4 అంటున్నారు, అదే రకంగా 5 చనిపోయారు అంటున్నారు. అంటే ఆవిడ పరిస్థితి ఏంటి? అంటే ఒకరికి ఇది వెలుగులోకి రాకముందే, అంటే ఇంతమంది బయటకు వచ్చే ముందే ఒకరు మరణించడం జరిగిందంటండి, ఇప్పుడే చెప్పారు. సో వారిని కూడా మెడికల్ టెస్ట్ అని చూపించారు, కిడ్నీ ఫెయిలియర్ అని ఉంది. సో అది కూడా బహుశా అంటే వారికి పాలు వ్యాపారి సప్లై చేసేవారు అతనే అని చెప్తున్నారు. సో అది కూడా నిర్ధారణలోకి తీసుకుని అవసరమైతే వారిని కూడా లిస్టులో జాయిన్ చేస్తారు. అది అధికారులు త్వరలో చెప్తారు. సార్ ఏదైతే ఇప్పుడు పాల వ్యాపారం ఉన్నారో, అంటే ఎవరెవరి దగ్గర నుంచి ఎంత సేకరిస్తున్నారు, అలాగే ఇంతమందికి పోస్తున్నారు కాబట్టి ఆ లెక్క బేరు చేయిందా సార్? అంటే అతను కలెక్ట్ చేసేది ఎంత, సప్లై చేసేది ఎంత? ఆయన అమ్మేదైతే 120 లీటర్లు రోజుకి. ఈ 120 లీటర్లు దాదాపు 40 మంది దగ్గర కొనుగోలు చేస్తున్నారు. ఆయన సొంతగా కొన్ని గేదెలు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఎవరెవరి దగ్గర సేకరిస్తున్నారు అనేది లిస్ట్ తీసుకున్నారు. ఆ గేదెల దగ్గర కానీ, ఆ దొడ్డుల దగ్గర కానీ, ఆ చిన్న చిన్న డైరీలు ఉంటాయి, వారి దగ్గర కూడా వెళ్ళి పోలీసులు అలాగే అక్కడ లోకల్ డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ అంతా అక్కడ విచారణ చేస్తున్నారు. సో అక్కడ ప్రాథమికంగా కలిపినట్టుగా పెద్దగా కనిపించట్లేదు. అంటే దాదాపు 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఈ పని. సో మొన్న 16-17 మాత్రమే కొంచెం కల్తీ జరిగినట్టుగా నిర్ధారించారు వారు. సో ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మనకి ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో కానివ్వండి, ఏ కెమికల్ దాంట్లో ఉంది, లేకపోతే హెవీ మెటల్స్ ఉన్నాయని చెప్పేసి కొంతమంది ప్రాథమికంగా డాక్టర్లు అంటారు. ఇవన్నీ ఏమున్నాయి అనేది వారు నిర్ధారిస్తారు. ప్రాథమికంగా ఎంత టైం పట్టొచ్చు సార్, ఎన్ని రోజులు పట్టొచ్చు సార్? అంటే టోటల్గా ఒక కంక్లూడ్ రాను. అంటే పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే రేపటికే మనకి, అంటే ఇప్పుడు ఈ పోస్ట్మార్టం చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఫారెన్సిక్ టెస్ట్ ల్యాబ్ పంపించారు విజయవాడ వైజాగ్ కూడా పంపించారన్నారు. సో ఆ ఫారెన్సిక్ టెస్ట్లో మనకి ఏ కెమికల్ అనేది వస్తుంది, మేబీ 2-3 డేస్ మ్యాక్సిమం
దాంట్లో మనకి అర్థం అవుతుందండి ఏమైంది. సో ఏదైతే మొత్తం ఈ ల్యాబ్ ఉన్నదో వైజాగ్ అలాగే విజయవాడ కూడా ఈ మొత్తం పంపించాలని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక 2-3 రోజుల్లో వచ్చిన తర్వాత అంటే ఈ పాలల్లో కానీ అలాగనే ఇలా మలమూత్రాలు టెస్టింగ్లు కూడా వెళ్ళాయి కాబట్టి అవన్నీ కూడా ఒక 3 రోజుల్లో ముగింపు కూడా పలుకుతుందని చెప్పేసి వెంకటరమణ చౌదరి గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఉదయభాస్కర్తో నానాజీ, రాజమండ్రి.